చెప్పినాం కదా అది పుడంగిలో మీరు ఆయన కంటే ముందు క్లీన్ చేసుకుంటా ఎక్కియాలి నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్ తిరుపతి నుంచి. కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇక్కడ షాపులు పెట్టుకున్నారు. ఒక వారం 10 రోజుల కిందట ఇదే చోట షాపులు పెట్టుకొని ఉంటే తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు అదేవిధంగా పోలీసులు అంతా కలిసి ఇక్కడ ఆ షాపులు అన్నీ కూడా ఎత్తిచ్చేయడం జరిగింది. వీరంతా కూడా పేదవాళ్ళు, అంటే ప్రతిరోజు ఆ షాపు గడిస్తే కానీ వారికి పూట గడవదు. అటువంటి వారిని ఇక్కడ షాపులు ఎత్తిచ్చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి జూన్ 2వ తారీఖున భూమన అభినయ్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. జూన్ 2 వరకు టైం ఇచ్చారు. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ షాపులన్నీ కూడా ఇక్కడే ఉండాలి అనేసి అని చెప్పి ఆ అల్టిమేటం జారీ చేయడంతో అధికారులంతా కూడా 3వ తారీఖున ఖచ్చితంగా ఈ షాపులన్నీ ఇక్కడ ఏర్పాటు చేయాలనేసి చెప్పడంతో ఇక్కడ పోలీసులు అంతా కూడా భారీగా మోహరించి ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పోలీసులంతా కూడా, అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే వీరందరూ కూడా ఇక్కడ పోలీసులు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలు కూడా మొత్తాన్ని కూడా వారు ఖచ్చితంగా ఆటంకనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి, ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఏంటి? ఇది యాక్చువల్గా ఒక వారం క్రిందట ఇక్కడ చాలా సంవత్సరాలుగా బ్రతుకు తెరువు కోసం తోపుడు బండ్లలో టిఫిన్ అంగళ్ళు పెట్టుకొని బ్రతుకుతున్న పేదవాళ్ల పైన అధికారులు కానివ్వండి, అధికారుల ముసుగులో నాయకులు, కూటమి నాయకులు కానివ్వండి, చాలా దౌర్జన్యం జరిగింది. దౌర్జన్యంగా వాళ్ళ బండ్లన్నీ బుల్డోజర్లతో ఎత్తి పడేశారు. దీనిని ప్రశ్నిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటోంది. భూమన అభినయ్ గారి నేతృత్వంలో ఈరోజు వాళ్ళకి అండగా నిలబడి మళ్ళీ వాళ్ళకి ఆ బండ్లని అక్కడే యథాతథిగా పెట్టించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అంటే, అదేదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ లాగా ఆ రోజు పోలీసులు ఉన్నారు, ఈ రోజు పోలీసులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ తోపుడు బండ్లని బుల్డోజర్తో కొడుతూ ఉన్నా కూడా పోలీసులు ఎవ్వరూ మాట కూడా ఎత్తలేదు. ఈరోజు మేము వాళ్ళ అండగా నిలబడి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ జీవనోపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఈరోజు మేము వస్తే మమ్మల్ని అడ్డుకోవడానికి ఈ పోలీసులందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది, దీని వెనకల ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంది. కేవలం ఈ ఎదురుగా ఉన్న అరకు వ్యాలీ క్యాఫీ ఏదైతే ఉందో ఇది కూటమి నాయకుల సొత్తుగా భావిస్తున్నారు. కూటమి నాయకుల్లో ఒకరుగా దీని ఓనర్ ఉన్నారు. అది రవినాయుడు అండతోనే వాళ్ళు ఇలా అంతా చేస్తున్నారు. పేదవాళ్ల పైన మీరు వాళ్ళ కడుపు పైన కొట్టే ఈ దెబ్బ మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి గుణపాఠం నేర్పిస్తుందని మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు పోలీసులు చుట్టుముట్టారు. మేము కనీసం అంటే ఒక 10-20 మంది ఉన్నాం ప్రస్తుతానికి. వందల కొద్దీ పోలీసులు ఉన్నారు. ఇది ఏ సందేశాన్ని ఇస్తున్నారు? పోలీసులు అంటే రక్షక భటులా, లేకపోతే పేదలని తరిమి కొట్టే
ఒక యంత్రాంగంగా మీరు మారారా? ఇది మీరు ప్రశ్నించుకోవాలి. మీరు మీ వృత్తికి న్యాయం చేసే విధంగా నడుచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే భూమన అభినయ్ రెడ్డి 2వ తారీఖు వరకు పోలీసు అధికారులందరికీ కూడా అల్టిమేటం జారీ చేశారు. అయితే 3వ తారీఖున ఈ పేదవాళ్ళందరికీ కూడా ఈ షాపులు పెట్టించే కార్యక్రమం అయితే చేస్తాను, ఖచ్చితంగా వాళ్ళ పేదలకు అండగా నిలబడతాను అనేసి అన్నారు. అయితే పోలీసులు ఇంత పెద్ద ఎత్తున రావటం ఎందుకని? ఈ ఈ బండ్లు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక టీమ్గా అందరు నాయకుల్ని కలిశారు. నేరుగా మహానాడుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు. వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయలేదు. నిన్న కాక మొన్న కలెక్టర్ గారిని కూడా కలిసి వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది. మా కడుపు పైన కొట్టకండి, మాకు బ్రతుకుతేరు ఇదే, పిల్లల్ని సాక్కోవాలి, ఫీజులు కట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాధేయపడ్డా కూడా అధికారుల తరపు నుంచి కూడా స్పందన లేదు. వీళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ గారి చెంతకు వచ్చారు. వాళ్ళ సమస్యలను తెలియజేశారు. వాళ్లకు అండగా ఉంటాను అని 2వ తారీఖు వరకు చూద్దామండి. వాళ్ళు అధికారులు స్పందించి వాళ్ళకి మళ్ళీ యథాతథిగా అదే స్థానంలో వాళ్ళకి బండ్లు ఇప్పిస్తే సరే, లేదు 3వ తారీఖున మేము స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీకు సహాయం చేసి మళ్ళీ మీ బండ్లని అక్కడ పెట్టించే విధంగా చర్యలు చేపట్టమని అధికారులకి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇది అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక పోలీసులు కూడా వీళ్ళు కూడా ఒక బ్యానర్ కూడా పట్టుకొని ఉన్నారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని తెలియజేయడం ఇది ఇక్కడ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం పోలీసు వారి అనుమతి లేదు కాబట్టి మిమ్మల్ని అక్రమ సమూహంగా పరిగణించబడుతుంది, కాబట్టి దయచేసి వెళ్ళిపోండి అంటూ పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళు బ్యానర్ పట్టుకొని వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ అయి ఉన్న వారిని కూడా వెళ్ళిపోమని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పసుమేటి సురేష్ ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, భూమన అభినయ్ రెడ్డి 2వ తారీఖున అల్టిమేటం జారీ చేశారు. అయితే 3వ తారీఖున ఖచ్చితంగా పేదవాళ్ళకి నేను అండగా నిలబడతాను అనేసి అని చెప్పి ఆయన అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో పేదవాళ్ళకి ఈ షాపులు పెట్టించేదానికి పోలీసులు అంతా అధికారులు ఇంత పెద్ద ఎత్తున రావడం మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఇక్కడ గత 10 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి దాదాపు 40 కుటుంబాల తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఇక్కడ ఏదైతే కూటమి నాయకులకు అనుకూలంగా ఉన్నటువంటి షాపుల వ్యాపారాల కోసం పేద ప్రజలైనటువంటి 40 కుటుంబాల తోపుడు బండ్లు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారి పొట్ట కొట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. మరి తమ నాయకులకు అనుకూలమైనటువంటి ఈ రకమైనటువంటి చర్యకి వ్యతిరేకంగా భూమన అభినయ్ రెడ్డి గారు శాంతియుతంగా ప్రభుత్వానికి 2వ తారీఖు వరకు గడువు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఎటువంటి స్పందన లేనటువంటి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ రకంగా ఆ 40 కుటుంబాలకి ఎటువంటి ప్రత్యామ్నాయము చూపకపోగా, వారి వ్యాపారాలు జరగపోగా ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఆ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరగాలని ఆ కుటుంబ సభ్యులు దాదాపుగా ఈరోజు 40 కుటుంబాలంటే మొత్తం మీద కూడా ఈరోజు 150 మంది వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు అందరూ కలిపి ఈరోజు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పరిస్థితి. మరి అలాంటి వారిని వీధిన పడేసినటువంటి ఇది ఒక ప్రభుత్వమా? ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఏ వేదిక ఎక్కినా మాది మంచి ప్రభుత్వం అని. చంద్రబాబు నాయుడు గారు మీది మంచి ప్రభుత్వం కాదు, అష్టదరిద్రమైనటువంటి ప్రభుత్వం మీద అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఇలాంటి దిక్కుమాలేని చర్యలు చేయడం మాని పేద ప్రజలకు వీలైతే మంచి చేయండి, కానీ వారి పొట్టగొట్టేటువంటి పరిస్థితి ఏదైనా ఇప్పటికే ఉద్యోగులు కానీ అదేవిధంగా ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ కానీ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అసహించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు సరెండర్ లీవ్స్ లేవు, టీఏ లేదు, డిఏ లేదు, మీరు వస్తానే పిఆర్సీ కమిషన్ అన్నారు, ఏమి ఎంట్రుకంతా కూడా పని చేయలేదు ఉద్యోగస్తులకి, మరి పేదలకి పని చేయలేదు, మరి మహిళలకు పని చేయలేదు, యువతకు పని చేయలేదు. ఇంకా మీరు ఎవరి కోసం పని చేస్తున్నారా అంటే అమరావతి పేరిట 1000 కోట్లు దోచుకునేదానికి పని చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీ యొక్క పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసేటువంటి అరాచకాలు, దోపిడీలు, అన్యాయాలు, అరాచకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైనటువంటి సమయంలో సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ తిరుపతి కూటమి నాయకులకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇలాగా పేద ప్రజల పొట్టగాని కొడితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. సరిగ్గా వారం 10 రోజుల కిందటే ఇక్కడ ఏదైతే ఇక్కడ షాపులు అన్ని కూడా పెట్టుకున్నారు వారందరినీ కూడా మున్సిపల్ అధికారులు అదేవిధంగా పోలీసులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ షాపులన్నీ కూడా తీయించివేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అరకు వేలకు సంబంధించి ఇక్కడ కేఫ్ ఉంది. అంటే దాన్ని తీయించేయటం కాదు కానీ
అయితే పేదలైన వీళ్ళ బతుకులు కొట్టడం అసలు ఎలా చూడాలి? అధికారులు చెప్పేటువంటి సాకి ఏంటంటే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారంట, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందట. మరి ఆ పేదలు రోడ్డుకు ఒక పక్కన పెట్టుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ చూడండి, అరకు వ్యాలీ 24 గంటల అనుమతి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ శాప్ చైర్మన్ రవినాయుడికి అనుచరుడైనటువంటి వ్యక్తిది ఆ అరకు వ్యాలీ కాదా? అంటే మీ వాళ్ళు 24 గంటలు వ్యాపారాలు చేసుకొని అన్ని జోబులు నింపుకోవాలి. పేద ప్రజలు కనీసం రోడ్డు పక్కన ఒక చిన్న టిఫిన్ బండి నడుపుకోవాలంటే అడ్డంకులు వస్తాయి. భారీ ఎత్తున వందలాది పోలీసు బందోబస్తులతో, బుల్డోజర్లతో ఆ పేద ప్రజల తోపుడు బండ్లను నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగింది. మరి ఇదే నా ప్రభుత్వం, మరి ఇదే నా పాలన? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏసీ గదుల్లో తిరిగితే సరిపోదు, సామాన్య ప్రజల బాధ వీధుల్లో తిరిగితే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పేద ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, లాఠీ దెబ్బలైనా కొట్టుకోండి, అక్రమ కేసులైనా పెట్టుకోండి, ఖబర్దార్ ఇటువంటి కేసులకి, అరెస్టులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏ చర్య తీసుకున్నా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే పెత్తందారులకి కొమ్ముగాస్తున్నారంటారా అధికారులు, పోలీసులు? చంద్రబాబు నాయుడు గారే పెద్ద పెత్తందారు. ఆయనకి పేద ప్రజల కష్టాలు తెలియవు. ఆయన ఎప్పుడు కూడా నియంతృత్వ పోకడలతో పోయేటువంటి వ్యక్తి, ఒక అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంతృత్వ పాలన చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు మేనిఫెస్టోని దాచేసినటువంటి పరిస్థితి. ఎన్నికలప్పుడు డబ్బా మాటలు, డబ్బా హామీలు ఇస్తాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీ అమలు చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రంలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయిందంటూ ఈయన ఖజానా మొత్తాన్ని కూడా ఆయన ఇంటికి తరలించేటువంటి పని చేస్తాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ఈరోజు రాష్ట్ర సంపద అంతా కూడా ములుగుతోంది. ఈరోజు తన అనుచరులకి కాంట్రాక్టుల పేరిట దోపిడీ కట్టబెడుతూ మొన్న చూసాం అమరావతిలో. ఏందయ్యా చంద్రబాబు, 2500 కోట్లు బిల్డింగ్ అద్దాలకే, ఉద్యోగులకి ఇవ్వయ్యా, పెండింగ్ సరెండర్ లీవ్స్ ఇయ్యా, టీఎల్ ఇయ్యా, డిఎల్ ఇయ్యా, పిఆర్సీ ఇయ్యా. ఇది ఒక పాలనగా చేస్తున్నావు చంద్రబాబు. చీకొట్టుకుంటున్నారు ప్రజలు. ఇంకైనా బుద్ధి తెచ్చుకో. ఇలాగ నీ అనుచరుల కోసం, వారి వ్యాపారాల కోసం పేద ప్రజలు టిఫిన్ బండ్లు, కొబ్బరి బొండాలు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారస్తుల పైన మీ ప్రతాపం. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య లేదు చంద్రబాబు గారు. ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ వీధి వ్యాపారులు వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ వ్యాపారం చేసే వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. అయితే ఈరోజు ఈ వారం 10 రోజుల కిందట ఇక్కడ షాపులు కూడా క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ షాపులు పెట్టించడానికి వచ్చారు. అయితే ఈ షాపులు పెట్టించడానికి వస్తే ఇక్కడ పోలీసు అధికారులు మొత్తం కూడా మోహరించి ఉన్నారు. అంటే మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? గత 5-6 సంవత్సరాల నుంచి కపిల తీర్థం నుంచి ఇట్లా జూ పార్క్ వెళ్లే దారిలో చిన్న చిన్న బడ్డీ కొట్లు, టిఫిన్ అంగళ్ళు, కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ జీవనోపాధి సాగించే వాళ్ళు దగ్గర ఒక 30-40 బండ్లు దాకా ఉన్నాయి. వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకొని చిన్న చిన్న కుటుంబాలు పోషించుకుంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇక్కడున్న పక్కనే ఉన్న కాఫీ షాప్ గురించి రవినాయుడు గారు వాళ్ళ అనుచరులైన అతని బినామీ అయిన కాఫీ షాప్ డెవలప్ చేయడానికి కోసము, దాన్ని రెస్టారెంట్గా మార్చుకోవడం కోసము ఈ బడ్డీ కొట్లంతా ఉంటే వ్యాపారం తగ్గుతుందని చెప్పేసి 40 మంది బండ్లను జేసీబీలు పెట్టి, ఒక్లైన్లు జేసీబీలు పెట్టి తొలించడానికి వాళ్ళు ఏమన్నా బిల్డింగ్లు కట్టుకున్నారా? రోడ్డు పక్కన చిన్న బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద జేసీబీలు ప్రయోగించి ఎత్తి లోపల వేసుకొని పోయారు. 40 మంది పొట్టగొట్టి ఒక్క షాపుని కాపాడి దాన్ని అభివృద్ధి చేసి ఆయన బినామీ అయిన రవినాయుడు బ్రతకడం కోసం ఇన్ని మంది పొట్టగొట్టాలనా? ఇది పొరపాటు. దీని భూమన అవినయ్ రెడ్డి గారు ఖండించారు. తప్పకుండా 4 రోజుల క్రితమే చెప్పారు. ఏమని చెప్పారు? మేము ఆ రోడ్లో ముందు ఏ విధంగా అయితే జీవనోపాధి పొందుతున్న 40 కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలా ఇవ్వని పక్షంలో మా అంతటా మేము వచ్చి బండ్లు పెట్టించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తామని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది? పేదలు కల్పిస్తామని చెప్పారు, పెద్దలు కల్పిస్తామని చెప్పడం లేదు. కానీ దాన్ని ఒప్పుకోకుండా అడ్డుకోవడం కోసం 40 మంది పేదవాళ్ళ పొట్టగొట్టడం కోసము 500 మంది పోలీసులను తీసుకొచ్చి అడ్డం పెట్టారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఎట్లా న్యాయం? రవినాయుడు గారు, ఇది మీకు ఎల్లకాలము సాగదు. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంటారేమో. ఈ 3 సంవత్సరాల్లో మీ అన్యాయాల్ని తప్పకుండా వైఎస్ఆర్సీపీ నిగ్గు తెలుస్తుంది. ఆ తర్వాత ఇటువంటి బినామీలు అందరూ బయట వస్తారు, అందరూ సమాధానం చెప్పాల్సిన పరిస్థితులకు వస్తారు. ఖబర్దార్, జాగ్రత్త. ఇదే విధంగా ఇక్కడ చూస్తే కనుక వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా ఈ పేదవాళ్ళకి అండగా నిలబడడానికి వారంతా కూడా అంటున్న పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు స్వరూప్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు పేదలకి బతుకులు పెట్టించేదానికి భూమన అభివృద్ధి అండగా నిలబడితే ఇంతమంది పోలీసులు ఇక్కడ అవసరం అంటారా? ఈ రోజు ఇక్కడ 40 కుటుంబాలు అన్యాయం జరిగింది ఒక కాఫీ షాప్ కోసం. దానికోసం మన తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ గారు ఆ 40 కుటుంబాలకి అండగా నిలుస్తాం. వాళ్ళకి ఏదైతే షాపులు ఎత్తేసారో అదే ప్లేస్లో షాపులు పెట్టిస్తాము, మేము వాళ్ళకి హామీగా ఉంటామని చెప్పడంతో ఈరోజు మేమందరం ఇక్కడ చేరుకున్నాం. మమ్మల్ని అడ్డుకునేదానికి ఆ పేదలకి సహాయం చేస్తామనే దానికి మమ్మల్ని అడ్డుకునేదానికి ఈరోజు ఇక్కడ 40 కుటుంబాల కోసం 400 మంది పోలీసులు చేరారు. కేవలం ఒక రవినాయుడు అనే ఒక వ్యక్తి కోసం అతనికి సహాయం చేసేదానికి పోలీస్ శాఖ ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఆ 40 కుటుంబాలని చాలా దీర్ఘమైన స్థితిలో ఉన్న ఆ కుటుంబాలకి ఇబ్బంది పెట్టే విధంగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టకేలకు వీళ్ళు ఇంతమంది పోలీసులు ఇక్కడున్న భూమన అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ షాపులు ఖచ్చితంగా పెట్టిస్తామని, వాళ్ళకి జీవన ఉపాధి కల్పిస్తామని ఖచ్చితంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. సరిగ్గా వారం 10 రోజుల కిందట ఇదే చోట ఇక్కడ షాపులంతా కూడా ఇవన్నీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ షాపులు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే యాత్రికుల కోసం వాళ్ళంతా కూడా ఇక్కడ షాపులు పెట్టి అందరి యాత్రికులకి వాళ్ళు ఆ వ్యాపారం చేస్తూ వాళ్ళు జీవనోపాధిగా చేసుకొని వాళ్ళు గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే కేవలం ఇక్కడ ఉన్న నా వెనక వైపు ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ అరకు వ్యాలీ కేఫ్, నా వెనక సైడ్ ఈ అరకు వ్యాలీ కేఫ్ వాళ్ళు తొలగించకుండా వీళ్ళు మాత్రం ఇక్కడ ఈ రోడ్ సైడ్ షాపులు అనుకుని వారం 10 రోజుల కిందట ఇక్కడ మున్సిపల్ అధికారులు అదేవిధంగా పోలీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఇక్కడ వీరంతా కూడా ఈ షాపులు తీర్చివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి 2వ తారీఖు వరకు అధికారులు అందరికీ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే 3వ తారీఖున ఖచ్చితంగా ఈ పేదలకి నేను అండగా ఉంటాను, వారి జీవనోపాధిని ఖచ్చితంగా వారికి మళ్ళీ కల్పించే విధంగా నేను వారికి అండగా నిలబడి మళ్ళీ తిరిగి అక్కడ షాపులు పెట్టుకునే విధంగా చేస్తాను అని చెప్పడంతో 3వ తారీఖున ఉదయం నుంచే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చూడొచ్చు. పోలీసులు అంతా కూడా వెహికల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. నా వెనక వైపున ఇక్కడంతా కూడా పోలీసులు ఉన్నారు, ఇటువైపు కూడా ఇదే విధంగా ఇటువైపు కూడా ఇక్కడ కూడా పోలీసులు అంతా కూడా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే పోలీసులంతా కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇకనైనా నిద్ర మేల్కొని పేదలైన వారికి బతుకు తెరువు కల్పించే విధంగా, అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చూపించే విధంగా అయినా చేయాలి. కానీ డైరెక్ట్గా వారి షాపుల్ని ఎత్తివేయడం జరిగితే వారు ఏ విధంగా బతుకుతారు? కనుక ఈ 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రోజున ఇకనైనా కూటమి ప్రభుత్వం నిద్ర మేల్కొని వారందరికీ ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.